ప్రజలకు నమస్కారం. తిరుమపల్లి గ్రామాలకు నమస్కారం. స్వామి, నేను దర్పల్లి ప్రభాకర్. నేను ఫుట్బాల్ గుర్తు నుంచి సర్పంచ్కి పోటీ చేస్తున్నా. మన తిరుమపల్లికి ఏమైనా సమస్యలు ఉంటే నెరవేరుస్తా. ఇప్పటిదాకా 10 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు మన తిరుమపల్లిలో. ఇప్పుడు నాకు ఒకసారి గెలిపిస్తే డెవలప్మెంట్ చేస్తా. మన ఏంటిది డ్రైనేజీలు, వాటర్ సమస్య, ఇంటింటికి నల్ల డ్రైనేజీలు అండ్ సీసీ రోడ్లు, పోస్ట్ ఆఫీసు రోడ్ మీద ఉన్నది. ఇప్పుడు నేను గెలిపించిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ఇటుకే తీసుకొస్తా. అండ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు కృషి చేస్తా. పాత వాళ్ళకు వచ్చేటట్టు కృషి చేస్తాను. ఫోర్ హౌస్ శాంక్షన్ అయిందిగా, అది మొన్న అయితే జాగ్రత్త చూపించినాము. దాన్ని సుగా శాంక్షన్ తీసుకొస్తా, అది సుగా చేస్తా. నాకు ఒక్కసారి గెలిపించండి. ఇప్పటిదాకా పాత వాళ్ళని గెలిపించారు, వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలే. ఇప్పుడు ఒక్కసారి నాకు మీ ఓటేసి నన్ను గెలిపిస్తే ఊరిని అభివృద్ధి చేస్తా. ఫుట్బాల్ గుర్తు ఓటేయండి, నన్ను గెలిపించండి. ఇంతకుముందు 2 సంవత్సరాలు విడి చైర్మన్ చేసిన ఎన్నో అభివృద్ధి పనులు చేసిన. పైసలు లేకపోయినా కానీ మన విలేజ్ దగ్గర పైసలు జమ చేసి, ఇంటింటికి పైసలు జమ చేసి పనులు చేసినాం. పొద్దున్న నిలబడినాం. మళ్ళా అంటే మనకు పైసలు లేకుంటే ఏదో ఇప్పుడు ఏంటి మన రోడ్ మీద సెటిల్ చేసి కిరాయిలు తీసుకొచ్చి నా ప్లేట్లను జరిగింది. అట్లా చూడ డెవలప్మెంట్ చేసిన. ఒక్కసారి సర్పంచ్ గెలిపించారు అనుకో, ఇంకా డెవలప్ చేస్తా, గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తిరుమలపల్లి గ్రామానికి ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామానికి సరిహద్దు సమస్య ఉన్నది. తర్వాత అభివృద్ధి కూడా నోచుకుంటలేదు. ప్రస్తుతానికి ఈ సంవత్సరం అంటే ఇప్పుడు వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేమందరం పంచాయతీ ఎలక్షన్లకు వెళ్తున్నాం. 2019లో జరిగిన ఎన్నికల్లో మా ఊరికి ఉన్న సరిహద్దు సమస్య ఎప్పటికీ తీర్చలేదని చెప్పని గ్రామస్తులందరం ఏకగ్రీవంగా ఎన్నికల్లో పాల్గొనకుండా మేము నిరసన తెలియజేసినాం. అయినప్పటికీ కూడా అధికారుల నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి కానీ మా ఊరి సమస్యను పరిష్కరించాలని కానీ మా ఊరిని అభివృద్ధి చేయాలని చెప్పని కానీ ఎటువంటి చిత్తశుద్ధి కనిపించకపోవడం వల్ల సరే ఈసారి మళ్ళీ ఎన్నికల్లో మేము సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ మేమందరం కలిసి పాల్గొంటున్నాం. మేము కోరుకునేది ఏంటని చెప్పారంటే మా గ్రామానికి 1978 నుంచి ఏదైతే సరిహద్దు సమస్య ఉందో ఆ సరిహద్దు సమస్య తీరాలి. తర్వాత మా దగ్గర ఉన్న చాలా అభివృద్ధికి నోచుకోకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో అన్నట్టు మేమందరం ఉండిపోయినాం. కనుక మా ఊరిని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పిన ఒక ఆలోచనతోటి మేము ప్రస్తుతానికి ప్రభాకర్ స్వామికి మేమందరం కలిసి ఊరందరం కలిసి గెలిపించాలని చెప్పని మేమందరం పనిచేస్తున్నాము. మా ఊరి సమస్యలు కానీ లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ ఎటువంటి వెనక్కి తగ్గేది లేదు. ఈ విషయంలో మాత్రం ఎప్పటిలాగానే చిత్తశుద్ధితోటి లాభాపేక్ష లేకుండా మేమందరం కూడా కొట్లాడి అందరం కలిసి ఎవరు గెలిచినప్పటికీ ఊర్లో సర్పంచ్ ఎవరు గెలిచినప్పటికీ అందరినీ కలుపుకొని మళ్ళీ ఊరు అభివృద్ధి కోసం మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి